పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు, తానూరు మండలంలో దెబ్బతిన్న పంటలు, తీవ్ర నష్టంలో అన్నదాతలు. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న ఉత్పత్తి. తుంగభద్ర డ్యాం కు పెరుగుతోన్న వరద, 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 1624 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద, 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులు. కడెం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద, 2 గేట్లను తెరిచిన అధికారులు, ప్రస్తుత నీటి మట్టం 694 అడుగులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం, 38 గేట్ల ద్వారా కొనసాగుతోన్న నీటి విడుదల, అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి, ప్రస్తుత నీటి మట్టం 37 అడుగులు, అవుట్ఫ్లో 6,72,784 క్యూసెక్కులు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీలో ఉగ్రరూపం దాల్చిన యమునా నది, డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోన్న రివర్. ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు, రోడ్లపైకి వరద చేరడంతో ప్రజల అవస్థలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలన్న మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా, యాక్సియం 4 మిషన్ జ్ఞాపిక మోదీకి అందచేత, అంతరిక్ష యానంపై వివరించిన గ్రూప్ కెప్టెన్. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు, మధ్యాహ్నం ఖర్గే నివాసంలో సమావేశం, ఇండీ కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.